హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు ట్రేడింగ్ ఎలా జరిగింది? ఐ హోప్ బాగానే జరిగిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి మార్కెట్ ఈ రోజు కూడా అవకాశం ఇచ్చింది. ఓకే, కంప్లీట్ సైడ్ వేస్ కూడా ఉన్నప్పుడు కూడా మనకి 2-3 అవకాశాలు ఇవాళ దొరికాయి. కొంచెం సైడ్ వేస్ స్టార్టింగ్లో జరిగింది, పాజిటివ్గా ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్కి వెళ్దాం. డౌన్ సైడ్ వెళ్ళడానికి దీనికి చాలా టైం తీసుకుంది, బట్ తర్వాత ఎండ్ ఆఫ్ ద డేలో మంచి పికప్ దొరికింది. సో విత్ ఇన్ ద రేంజ్లో మనకి 3 to 4 టైమ్స్ ఈజీగా మనకి ఆపర్చునిటీ దొరికాయి. అవన్నీ డిస్కస్ చేద్దాం ఇప్పుడు ప్రస్తుతం. కానీ ఇప్పుడు వచ్చేసి మనకి ఇది డిస్క్లైమర్ ముందు క్లియర్గా చేస్తాను. ఇది మన నంబరు అండ్ ఇది మన టెలిగ్రామ్, ఇది ట్విట్టర్ అకౌంట్. ఒక్కసారి జాయిన్ అవ్వండి, చూడండి, నచ్చితే కంటిన్యూ చేయండి, అదర్వైజ్ ఎగ్జిట్. క్లియర్? ఎందుకంటే అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, మీకు నచ్చట్లేదంటే దానికి అక్కడ ఉండడం వేస్ట్, అక్కడ జాయిన్ అయ్యి హోల్డ్ చేయడం వేస్ట్. సో ఏం చేస్తాం ఇక్కడ అంటే, మనం లైవ్ మార్కెట్లో లెవెల్స్ ఏముంటాయి డెఫినెట్లీ మనం ఇప్పుడు కూడా డిస్కస్ చేస్తాము. బట్ అట్ ద సేమ్ టైం లైవ్ మార్కెట్లో ఇంకే సడన్ మూవ్మెంట్ కానీ సడన్ ఫాల్ కానీ ఉంటే అక్కడ లెవెల్స్ మారుతుంటాయి అన్నమాట, టైం టు టైం బట్టి. సో ఆ లెవెల్స్ అప్డేట్ చేయడము, లేకపోతే ఏదైనా మార్కెట్ న్యూస్ ఉంటే ఇమీడియట్లీ అప్డేట్ చేయడం మేము ప్రొవైడ్ చేస్తుంటాము ఇన్ కేస్ మీకు కావాలంటే. అదర్వైజ్ మీరు ఒకసారి ఏ మెసేజ్లు ఇచ్చినామో ఒకసారి గోత్రూ చేయండి, దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది ఏంటిది. సెకండ్ వచ్చేసి మనం సేబీ రిజిస్టర్ కాదు. సో అలాంటప్పుడు ఇది ఓన్లీ ఒక మార్కెట్ క్లోజ్ అయినాక మనం ఏంటి లెవెల్స్ డిస్కస్ చేసాము, నెక్స్ట్ లెవెల్స్ ఏముంటాయి, ఏది ఉండవచ్చో మన అండర్స్టాండింగ్ పర్పస్గా మనం తీసుకుంటాం అంతే. ఎలాంటి బై సెల్ రికమెండేషన్ కాదు, ఇది అండర్స్టాండింగ్కి రేపటి ప్లాన్ కోసం. క్లియరా? రైట్. సో డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్ మీ స్క్రీన్ పైన కనపడుతుంది, మీరు చూడొచ్చు. ఈరోజు ఇండైసెస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి 4.18 అనేది నిఫ్టీ ఎనర్జీలో కనపడుతుంది. మెటల్ వచ్చేసి 2.34 అండ్ మీడియాలో వచ్చేసి 2.13. పిఎస్యూ బ్యాంక్స్ 1.68, రియాలిటీ వచ్చేసి 1.57, 0.71 సర్వీస్ సెక్టర్, ఆటోలో 69 అండ్ 66 నిఫ్టీ బ్యాంక్, 0.64 వచ్చేసి కన్సూమర్ డ్యూరబుల్ అండ్ 41 వచ్చేసి నిఫ్టీ ఐటీలో. నిఫ్టీ ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీలో ఇక్కడ కొంచెం కరెక్షన్ కనపడుతుంది. 0.71 ఎఫ్ఎంసీజీ, 0.22లో ఫార్మాలో కనపడుతుంది. ఇది ఒక కన్సర్న్, బట్ అగైన్ ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ఏంటిది అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా 90% అయితే 95% అయితే ఇక్కడ ఓవరాల్గా పాజిటివ్గా ఉంది. అలాంటప్పుడు మార్కెట్ పడింది ఎందుకు? అది ప్రాఫిట్ బుకింగ్. బేసికలీ చూసుకోవాలంటే అది ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎందుకంటే నిన్న మనం చూసాం ర్యాలీ వచ్చింది. సో సడన్ ర్యాలీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెం మన ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. నేను మార్నింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాను కొంచెం ఓపెన్ కాగానే మనకి ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని, కానీ చాలా టైం తీసుకుంది. ఆ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. దాని తర్వాత అగైన్ బై ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్లో అది మూవ్మెంట్ పైకి వచ్చి ఓవరాల్గా పాజిటివ్లో క్లోజ్ అయింది. డన్. సో సెకండ్లీ మనం ఏం చూద్దామంటే, ప్రస్తుతం మనం నిన్న డిస్కస్ చేశాం కదా, ఆ లెవెల్స్ ఏముంటాయి. అందరికంటే ముందు న్యాచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ చూపించేస్తాను, ఎందుకంటే ఇన్కేస్ ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దట్ దే కెన్ మార్క్ ద లెవెల్స్ అనమాట. సెకండ్, రేపు లెవెల్స్ ఏముంటే, థర్డ్ వచ్చేసి నేను ఎలా ప్లాన్ చేస్తాను ఈరోజు ట్రేడ్స్ అనేది, పాయింట్స్ కవర్ ఎలా చేసుకున్నాం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓన్లీ లెవెల్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ తప్ప ఇందులో ఎలాంటి బై సెల్ రికమెండేషన్స్ కావు. అండ్ అండర్స్టాండింగ్ కోసం మనం ఎలా ట్రేడింగ్ సైలెంట్గా ప్రాపర్గా చేస్తే మనకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నాకు స్టాక్ మార్కెట్ అంటే, ట్రేడింగ్ అంటే నాకు అనిపిస్తుంది ఇట్స్ అ ఫ్యూచర్ జాబ్ అనిపిస్తుంది. ఒక ట్రేడింగ్ ఉంటుంది, ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అండర్స్టాండ్, కానీ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, అది మనకు ఐడియా లేక చాలామంది ఇక్కడ స్టక్ అయిపోతారు. బట్ ట్రేడింగ్ ఫ్యూచర్ జాబ్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఎందుకు లాస్ అవుతారంటే, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ చేయాలి అది తెలియక. సో ఇది మనకు తెలుసు కాబట్టి కొంచెం మనం అక్కడ అప్డేట్ ఇస్తుంటాం, ఎలాంటి లెవెల్స్ వస్తున్నాయి, ఏంటి సపోర్ట్ ఉంటుంది, ఏంటి రెసిస్టెన్స్ ఉంటుంది. అందుకే ఒకసారి టెలిగ్రామ్ మీరు చూసినట్లయితే మీకు మెసేజెస్ అర్థమైపోతుంటాయి. 3:30కి నేను ఒక సమ్మరీ కూడా రాస్తానమాట. 3:30, 35 అక్కడ కూడా మీరు సమ్మరీ చూడొచ్చు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఒకసారి మీకు వీలైతే ఒకసారి చెక్ చేసుకోండి, నచ్చితే కంటిన్యూ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ నిన్న మనం లెవెల్స్ ఏమి ఇచ్చాము, దాని తర్వాత రేపు అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది లైవ్ మార్కెట్ కాబట్టి ఇప్పుడు లెవెల్స్ ఏముందో చెప్తాను నేను తొందరగా, సో దట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో నా దగ్గర ఇప్పుడు క్రూడ్ ఆయిల్ చార్ట్ ఓపెన్ ఉంది. నేను ఈ వీడియో చేసేకల్లా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వచ్చేసాము. నేను ప్రిపేర్ చేసుకున్నప్పుడు సమ్వేర్ ఇక్కడెక్కడనో ఉండే, అండ్ ఇది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఎనీవే, సో మార్కెట్లో లెవెల్స్ వచ్చేసి మనం ప్రస్తుతం లెవెల్స్ చూసుకోవాలంటే 57, 58 మీద ఉంటే ఎబో, మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు. అండ్ 57.35 కింద బేరిష్ సైడ్ మనం కనుక్కోవచ్చు. ఎలాగంటే ఈ లెవెల్స్ ఎలా వస్తాయంటే, రెండే లెవెల్స్ చెప్తున్నాయి, ఎందుకంటే మనం లైవ్ మార్కెట్లో ఉన్నాము. సో లెవెల్స్ స్పెషల్లీ బ్యాంక్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్లో 2-3 టైమ్స్ చేంజ్ అవుతుంటాయి. బికాస్ 9 o'clock నుంచి ఆల్మోస్ట్
11:55 వరకు మార్కెట్ ఆన్ ఉంటుంది అనమాట. న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, ఇంకేంటి గోల్డ్, సిల్వర్ అనమాట. సో గోల్డ్, సిల్వర్ కూడా లెవెల్స్ నేను తెస్తాను, బట్ ఇన్ కేస్ మీకు ఇష్టం ఉంటే మీరు కమెంట్లో రాయండి, నేను చెప్తాను. సో ప్రస్తుతం లైవ్ మార్కెట్ నడుస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ నిన్న ఏం లెవెల్స్ ఇచ్చాను తెలుసా మీకు? మీరు చూడండి ఒకసారి. క్రూడ్ ఆయిల్ అంటే ఓకే, కానీ న్యాచురల్ గ్యాస్ చూడండి, చాలా సూపర్ ఉంది యాక్చువల్లీ. 1 సెకండ్. ఇది క్రూడ్ ఆయిల్ చార్ట్. అండ్ నిన్న నేను లెవెల్స్ 7:30కి ఐ థింక్ 8 అనుకుందాం, ఇక్కడ నా లెవెల్స్ ఉండే. ఓకే, నేను డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ ఉండే. అండ్ ఈరోజు చూడండి, మనం ఏమనుకున్నామంటే నిన్న 55-85 అయిపో ఉంటే కాల్ సైడ్ అనుకున్నాం, అంటే బులిష్ అనుకుంటాం. అండ్ దీని కింద బేరిష్. సో మార్కెట్ చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మన లెవెల్స్ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకున్నా చూడండి ఎంత ఉందో. అండ్ మార్కెట్ ఇప్పుడు కూడా నేను చూపించాను, ఈ క్యాండిల్ ఫామ్ అవుతుండే, ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో. క్లియరా? సో నిన్న అందుకే చూపించాను మీకు. ఒకవేళ నిన్నది చూసినట్లయితే మనకు మార్కెట్ ఎంత మంచి ర్యాలీ ఇచ్చింది. సో ఇలాంటి ఆపర్చునిటీ మనం మిస్ కావద్దు. అండ్ ఈ రోజు లెవెల్ ఏముంది? ఈ రోజు లెవెల్ నేను 15 మినిట్స్ చార్ట్ పెట్టేశాను, 57.58 అండ్ 57.35. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. అండ్ క్రూడ్ ఆయిల్ చూద్దాం ఇప్పుడు. క్రూడ్ ఆయిల్ అన్నాను, న్యాచురల్ గ్యాస్ చూడండి. మీరు నమ్మరు, నిన్న మనం ఏమిచ్చాను చూడండి. నిన్న ఏం చెప్పాను నేను? ఇది 3 మినిట్స్ చార్ట్ కదా, నేను 15 మినిట్స్ పెట్టానా? ఓకే, 595.3 దీని మీద ఉంటే బులిష్, దీని కింద 581.4. అండ్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది చూడండి ఒకసారి. ఇవాళ 250 పాయింట్స్ డౌన్లో ఓపెన్ అయిందండి. 1200 షేర్స్ ఉంటాయి, క్యాల్కులేట్ చేయండి. సిస్టమ్ ఇచ్చే నంబర్స్ మనం ఒక్కొక్కసారి డౌట్ పడతాం, కానీ ఒకసారి లెవెల్ క్యాలిక్యులేట్ చేసుకోండి. నిన్నటి వీడియో చూడండి, మీకు తెలిసిపోతుంది సింపుల్గా. ప్రస్తుతం ఇప్పుడు ఈరోజు లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే న్యాచురల్ గ్యాస్లో ఇది కొంచెం నేను 5 మినిట్స్ పెట్టేస్తాను. ఓకే, పైనుంచి అయిపోయింది, ఇప్పుడు లైవ్ మార్కెట్ నడుస్తుంది కాబట్టి నేను ఒకవేళ కావాలంటే బుల్లిష్గా ఎప్పుడు తయారవుతానంటే నా ప్లాన్స్ ఉంటాయి. 344.9 అయితే బుల్లిష్గా క్రియేట్ అవుతాను, 337.1 ఇది బెరిష్గా క్రియేట్ అవుతాను. సో ఈ రెండు లెవెల్స్ మనం మార్క్ చేయొచ్చు. ఎందుకంటే మార్నింగ్ నుంచి చూడండి, యాక్చువల్లీ 250 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, దాని తర్వాత ఇక్కడే స్లైడ్గా ఉంది. సో ఐదర్ బుల్లిష్కి వెళ్దాం, బేరిష్కి. సో బేరిష్కి వెళ్ళినా మనకి ఇక్కడనే స్టాప్ లాస్ ఎగ్జిట్ అయిపోవాలి, ఇంకా ఉండకూడదు. ఇక్కడనే ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్ళిపోవాలి, ఇంకా ఎక్కువ ఉండకూడదు. అలాంటప్పుడు ఇలాగ ప్లాన్ చేసుకోండి. మంచిగా లెవెల్స్ మీరు సపోర్ట్ ఎక్కడ ఉంది, కన్సల్టేషన్ ఎక్కడ అవుతుంది, ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకుంటే చాలా సూపర్గా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. భయపడొద్దు. ఫస్ట్ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఎప్పుడైనా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే, ఇన్ కేసు ట్రేడింగ్ చేయాలనుకుంటే ఒకటి అర్థం చేసుకోండి, మీ ప్లాన్ ఏంటి. అంటే బుల్లిషా బేరిషా, ఫస్ట్ ఇది ప్లాన్ చేసుకోండి. అంటే కాల్ చూస్తారా, పుట్ చేస్తారా? క్లియర్? ఇది పుట్. ఒకసారి కాల్ ఎంట్రీ చేశాక, అంటే కాల్ మీరు డిసైడ్ అయ్యాక లెవెల్స్ మార్క్ చేసుకోండి, ఏ లెవెల్స్ ఉంటాయి. స్టెప్ 2 అయిపోయిందా? స్టెప్ 3 వచ్చేసి లెవెల్స్ మార్క్ చేశాక మీరు ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేశాక స్టెప్ 4 ఇక్కడ మీకు లాస్ అయితే ఎగ్జిట్ చేసేయాలి. ఎంత స్టాప్ లాస్ అవన్నీ అవసరం లేదు, ఇంకా ఇక్కడ జస్ట్ ఎగ్జిట్ అంతే, చూడొద్దు. మళ్ళీ రీఎంట్రీ చేయండి. 200 రూపాయలు లాస్ అయినా, 3 సార్లు లాస్ అయినా పర్లేదు, కానీ ఒకటేసారి 2-3 వేలు లాస్ అవ్వకంటే బెటర్, ఇది బెటర్. ఓకే, మీ ట్రేడ్ కంటిన్యూస్ అది కావట్లేదంటే ఒకసారి ట్రేడ్ సెటప్ చేసుకోండి. మీరు ఏదైనా తప్పు జరుగుతుందా లేదా అది చూడండి తప్ప, మీరు స్టిక్గా ఫస్ట్ ప్లాన్ బులిష్ అన్నప్పుడు బులిష్గానే ఉండండి. అయితే బేరిష్ ఉంటే బేరిష్గానే ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బేరిష్ మార్క్ చేసుకున్నారు, స్టెప్ 1. స్టెప్ 2 ఇక్కడ ఎంట్రీ చేసుకున్నారు, వెయిట్ చేస్తారు, మీ స్టాప్ లాస్ ఇక్కడ వచ్చేస్తుంది అండ్ వెయిట్ చేస్తారు. కొంచెం ప్రాఫిట్ అయింది, ఓకే, అదర్వైజ్ ట్రేల్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతారు. ఇది చూడడానికి చాలా చిన్నగా ఉంది, బట్ న్యాచురల్ గ్యాస్లో 1200 షేర్స్ ఉంటాయి. ఓకే, 200 షేర్స్ ఉన్నా మీరు తక్కువలో తక్కువ ఇక్కడ నుంచి ఎంట్రీ చేసుకున్న 6 into 1200 పాయింట్స్. సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి, 1200 షేర్స్ ఇలాగనమాట. సో క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ అయిపోయింది కదా. చలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, నిన్న మన బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్లో ఏం లెవెల్స్ ఇచ్చాను అని ఎలా జరిగింది. క్విక్లీగా, ఎక్కువ టైం పట్టదు, క్విక్లీగా చూసుకుందాం. సో ఫస్ట్ మనం చూసుకుందాం బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ చూసుకున్నట్లయితే నిన్న మనం లెవెల్స్ ఏమి ఇచ్చాము. ఇది 15 మినిట్స్ చార్ట్. సో 3 మినిట్స్ చార్ట్ పెట్టేస్తాను, 5 మినిట్స్ పెట్టుకుంటాను ఇప్పుడు ప్రస్తుతం అయితే. సో డిస్కస్ ఏం చేస్తాం. సో ఫస్ట్ లెవెల్ మనకి రెసిస్టెన్స్ వచ్చేసి 59,600 అనుకున్నాము. సో ఎగ్జాక్ట్లీ 1, 2, 3 చాలా టైం
వెయిట్ చేసింది. నిన్న ఒక విషయం చెప్పాను, ఇది బ్రేక్ అయితే నాకు డైరెక్ట్ 60,050 వరకు వస్తుంది, కానీ ఇది బ్రేక్ అవ్వలేదు. సో అంటే ఇక్కడ మనకి ఒకవేళ వచ్చి ఉంటే మాత్రం 60,000 దాకా మనకి ర్యాలీ చూసే అవకాశం ఉండే ఇవాళ. అదర్వైజ్ కొంచెం కరెక్షన్ వల్ల ఈరోజు మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో రెసిస్టెన్స్ మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ టచ్ అయింది. ఇవాళ లెవెల్స్ రేపటికి ఏముంటాయో అది కూడా చెప్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. సో పొజిషన్ మనం ఏం డిస్కస్ చేయము, ఎందుకంటే మన సపోర్ట్లు ఏమి టచ్ అవ్వలేదు. రెండోది వచ్చేసి నిఫ్టీలో ఏముంటాయి, నిఫ్టీలో అగైన్ 2 లెవెల్స్ టచ్ అయ్యాయి మనకి. 5 మినిట్స్ చార్ట్ ఫ్రేమ్లో ఉన్నాము, 28 డేట్ మీరు చూడొచ్చు. అగైన్ ఫస్ట్ రెసిస్టెన్స్ తీసుకున్నాము 25,250, ఇది ఓపెనింగ్లోనే వచ్చేసింది మనకి. అండ్ ఓపెనింగ్లోనే సెకండ్ రెసిస్టెన్స్ 25,350 వరకు అయితే టచ్ అయింది. అండ్ సెకండ్ మనకి కంటిన్యూస్ ఇక్కడనే కొంచెం సైడ్ వేస్గా జరిగింది. బట్ ఈ లెవెల్ చూడండి, ఇక్కడ నుంచి మనకి మంచి ర్యాలీ దొరికింది. చూడ్డానికి ఎక్కడ చిన్నగా కనపడుతుంది, బట్ ఈ ర్యాలీ మనకి ఆల్మోస్ట్ మంచి పాయింట్స్ ఉంటాయి. 60 షేర్స్ సంథింగ్ ఉంటాయి మనకి నిఫ్టీలో, 133 పాయింట్స్. ఆఫ్ కోర్స్ డౌన్ సైడ్లో కూడా మనకి మంచి పాయింట్స్ కవర్ చేసాము. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను ఎలా కవర్ చేస్తాము ఏందనేది. సో నిఫ్టీలో కూడా మనకి 2 రెసిస్టెన్స్ టచ్ అయ్యి యాజ్ పర్ ద ప్లాన్. అండ్ మూడోది వచ్చేసి సెన్సెక్స్లో ఏం జరిగింది, సెన్సెక్స్లో కూడా సేమ్ ఓపెన్ అవడమే మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ నుంచే ఓపెన్ అయ్యింది. సేమ్ వే నిన్న కూడా ఈ విషయం చెప్పాను, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి తక్కువ సైడ్ వేస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో మనకి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాను కూడా నిన్న. సో అదర్వైజ్ ఎగ్జాక్ట్లీ మార్క్ టు మార్క్ టచ్ అయింది సెకండ్ రెసిస్టెన్స్ 82,500లో. దెన్ ఫస్ట్ రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంది 82,100, కరెక్ట్ 82,500 నుంచి 82,100. అండ్ తర్వాత 81,900 సమ్వేర్ 82,400 వరకు అయితే మంచి ర్యాలీ మనకి కనిపించింది. అంటే ఇందులో 20 షేర్స్ ఉంటాయి ప్రతి ఒక్క లాట్లో ఇన్ కేసు మనం క్యాప్చర్ చేసుకుంటే. అందుకే సైడ్ వేస్ మార్కెట్లో భయపడద్దు. 550 పాయింట్స్, ఇదే 550 పాయింట్స్ పైన కూడా. సో 1000 పాయింట్స్ ట్రేడింగ్ అండి. ఇవాళ ట్రేడింగ్ మేబీ 200-300 మీకు పాజిటివ్ కనపడుతుందేమో, బట్ ఓవరాల్గా 1000 పాయింట్ కవర్ చేసుకున్నంత మార్కెట్ ఇది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఈ మార్కెట్ని. నాకు ఛాన్స్ దొరకలేదు, ట్రేడ్ సెటప్ అవ్వలేదు, ఇవాళ మంచి ట్రేడ్ బాగాలేదు, నేను తీసుకున్నప్పుడే పైకి వెళ్ళింది, నేను ఎగ్జిట్ చేసినప్పుడే పైకి వెళ్ళింది, లేకపోతే నేను తీసుకున్నప్పుడు కిందికి వెళ్ళింది. ఇవన్నీ జస్ట్ మన మనసుకి సాటిస్ఫాక్టరీ ఆన్సర్స్ అండి. మనం చెప్పుంటే పర్లేదు, నెక్స్ట్ టైం చూసుకుందాం. ఇది ఒక క్వశ్చన్. మార్కెట్ ఈజ్ ఆల్వేస్ 0 to 100 అని చెప్పండి, ఒక లైఫ్ మొత్తం సైకిల్ అనమాట. రోజు ఇవాళది రేపు పనికిరాదు ఇంకా మనకి. సో ఎవ్రీ డే సెటప్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ డే లెవెల్స్ ఆర్ డిఫరెంట్, ఎవ్రీ డే మన స్టార్ట్ చేసేది 0 నుంచి, సింపుల్, ఇంకా క్వశ్చన్ ఏం లేదు. కానీ మనం చేయాల్సింది ఏంటి, ఎక్కడ మనం సపోర్ట్ తీసుకుంటున్నాము, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటున్నాము, ఏంటి మన ప్లాన్స్, అది ముందు చూసుకోవాలి. 4 స్టెప్స్ చూపించాను కదా, ఆ 4 స్టెప్లో డిసైడ్ చేయండి మనం ఎలా చేయాలి, ఎలా క్యాప్చర్ చేసుకోవాలి. క్లియర్? దీనికంటే నాకైతే బెస్ట్ జాబ్ కనిపించలేదు ఇంతవరకు అయితే. లెట్స్ సీ. అండ్ సో బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. రేపటికి లెవెల్స్ ఏముంటే అది చూపించిన తర్వాత నేను ఎలా క్యాప్చర్ చేస్తాను, నా ఇండికేటర్ ప్రకారంగా ఏంది మన డైలీ టైం ఫ్రేమ్ ఏం కనపడుతుంది, మూవ్మెంట్ వస్తుందా రాదనేది ఒక ఎస్టిమేట్ చేద్దాం అంతే. కన్ఫర్మేషన్ ఏం లేదు, 100% ఏం కాదు, జస్ట్ అండర్స్టాండింగ్. ఓకే, ఇది న్యాచురల్గా తీసేస్తాను. సో నిఫ్టీ బ్యాంక్లో చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఇది 5 మినిట్స్ చార్ట్, లెట్స్ సే 15 మినిట్స్ చార్ట్ పెట్టేస్తాను, ఎందుకంటే రేపటి కోసం లెవెల్ చూస్తున్నాం మనము. సో అలాంటప్పుడు సో ఫస్ట్ రెసిస్టెన్స్గా చెప్పేస్తాను. రెసిస్టెన్స్కి అయితే మనకి 59,800 ఉంటుంది అండ్ 60,000గా తీసుకుంటాను. మళ్ళీ ఒకసారి సెకండ్ రెసిస్టెన్స్ తీసుకుంటాను ఇప్పుడు, అండ్ 60,250 వరకు అయితే తీసుకుంటాను. సపోర్ట్ వచ్చేసి 59,250, ఎందుకంటే కొంచెం మార్కెట్ ఇవాళ కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, దాన్ని బట్టి కొంచెం ప్లానింగ్లో ఉన్నాము. ఓకే, 59,50 అండ్ 58,750, 58,550, బికాస్ 2-3 రీజన్స్ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఫండ్ ఇన్ఫ్యూషన్ అండ్ బడ్జెట్ ర్యాలీ ఉంది కాబట్టి 60,250 నుంచి 60,500 కూడా చూడొచ్చు. బట్ ఇన్ కేస్ మనం ఇప్పుడైతే ప్రస్తుతం అందుకే చెప్పాను, ఇన్ కేస్ పెద్ద ర్యాలీ వచ్చినా, పెద్ద డౌన్ఫాల్ వచ్చినా మనం ప్రిపేర్గా ఉండాలి. అందుకే లైవ్ మార్కెట్లో నేను లెవెల్స్ మనకి ఇక్కడ టెలిగ్రామ్ చెప్తుంటాను. లెవెల్స్ ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఒకసారి. సో టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి ఇది మనకి, అండ్ ట్విట్టర్ అకౌంట్ ఇది. ఒకసారి గోత్రూ చేయండి, నచ్చితే కంటిన్యూ, అదర్వైజ్ ఎగ్జిట్. సబ్స్క్రైబ్ చేస్తే నాతో మీరు కలిసి ఉన్నారని అర్థమవుతుంది. లైక్ చేస్తే మన కమ్యూనిటీకి రీచ్ అయినట్టు కొంచెం స్ప్రెడ్ చేస్తుంది యూట్యూబ్ అనమాట. సో నాకు ఇందులో మీరు సాయం చేస్తే చాలు, మిగతాది మీకు టెలిగ్రామ్లో కానీ ట్విట్టర్లో ఉండాలా వద్దా మీ మీద వదిలేస్తాను, ఎందుకంటే ఫోర్స్ఫుల్లీ ఎవరిని మనం ఏం చేయలేము. సో బెటర్ మీకు నచ్చితే కంటిన్యూ చేయండి. దాని తర్వాత నిఫ్టీలో వచ్చేద్దాం. నిఫ్టీలో మనకి ఏం లెవెల్స్ ఉంటాయి రేపటికి.
నిఫ్టీలో నాకు ఇక్కడ కొంచెం కనిపిస్తుంది లెవెల్స్ ఏంటంటే 25,450 అండ్ 25,475 దగ్గర కొంచెం ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత 25,630 అండ్ 25,850 వరకు అయితే నేను ప్లాన్ చేసుకుంటా ఇన్ కేస్ బడ్జెట్ ర్యాలీ ఏమైనా వస్తే. ఇందులో ఎందుకు ఎక్కువ తీసుకున్నాను చూపిస్తాను మీకు. ఈ లెవెల్స్ అయిపోయాక దాని గురించి డిస్కస్ చేస్తాం మనం ఇప్పుడు. అండ్ సపోర్ట్ వచ్చేసి 25,200, 25,50 అండ్ 25,500. ఇది ఎందుకు ఇలా తీసుకున్నానంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు మీరు అంటే ఈ లెవెల్స్ని 1 hour టైంలో పెట్టండి. 1 hour టైం పెడితే ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఈ కన్సల్టేషన్ జరుగుతుంది కదా, ఈ కన్సల్టేషన్ జోన్లో ఉన్నాను ఇక్కడ నేను. మీరు చిన్నగా మీరు గమనిస్తే ఇక్కడ చిన్న ప్యాటర్న్ కనపడుతుంది. ఓకే, సెకండ్ ఈ సపోర్ట్ నేను కన్సల్టేషన్ తీసుకున్నాను అనమాట. రెండోది వచ్చేసి ఈ లెవెల్స్ అగైన్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ర్యాలీ రావడం కానీ ఇక్కడ నుంచి ర్యాలీ డౌన్ఫాల్ అవడం కానీ మనకు కనపడుతుంది. అలాంటప్పుడు ఈ సపోర్ట్గా నేను రెసిస్టెన్స్గా తీసుకున్నాను. దెన్ అండ్ మిగతా అప్సైడ్ మూవ్మెంట్ అయితే మీకు తెలిసింది, ఇక్కడ నుంచి మూవ్మెంట్ మనకి ఎక్కడ ఉంటుంది. ఈ లెవెల్లో ఈ జోన్లో మనకి ఒక కన్సల్టేషన్ కనిపించచ్చేమో, ఐదర్ ఈ జోన్ ఐదర్ ఈ జోన్. దెన్ ఇది నిఫ్టీ లెవెల్స్ అనమాట. అందుకే బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూస్తున్నట్లయితే నేను అందుకే లెవెల్స్ అక్కడ చూపిస్తాను మీకు ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ ఇది 1 hour టైం పెట్టాను కదా, ఇంకా 1 hourలో మీరు 1 hour కాకపోయినా మీరు డైలీ టైం ఫ్రేమ్ పెట్టిన నడుస్తుంది. డైలీ టైం ఫ్రేమ్ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేమో. లెట్స్ 1 hour పెట్టుకుందాం, బెటర్ ఉంటుంది. వన్ అవర్లో కొంచెం మీకు క్లారిటీ వస్తుంది ఎక్కడ మనకు పెయిన్ ఉంది. ఇదంతా వాలటైల్ మార్కెట్ అండి, చాలా వాలటైల్ మార్కెట్ ఇది. పైన కిందికి అండ్ ఆపర్చునిటీ కూడా అలా ఉంటుంది మనకి ఈజీగా. సో నెవర్ మిస్ ఆపర్చునిటీ. మార్కెట్లో అది మిస్ అయినామంటే కష్టం. అందుకే అంటాం ఆ మిస్ అయినందువల్లనే మనం అంటాం నేను పెట్టగానే కిందికి పోయింది, ఎగ్జిట్ కాగానే పైకి వెళ్ళిపోయింది. సో దట్ ఈస్ నాట్ అ కన్సర్న్. సో మనకు సపోర్ట్ మీరు అర్థమైంది కదా నేను ఎందుకు ఈ లెవెల్స్ తీసుకున్నానో. ఈ విధంగా ఇదంతా సిస్టమ్ లెవెల్స్ నేను ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగిలింది సెన్సెక్స్లో నాకు డౌన్ సైడ్ కొంచెం డిఫరెంట్ లెవెల్ కనిపిస్తున్నాయి. నన్ను సెన్సెక్స్లో 81,700, 81,600, 81,500 మూడు లెవెల్స్గా సపోర్ట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ కన్సల్టేషన్ కంటిన్యూస్గా. అండ్ ఇంకేస్ ఈ మూడు బ్రేక్ అయితే 81,200 నేను చూస్తాను. పైనుంచి అయితే 82,500, 82,900 ఇంకేస్ బడ్జెట్ వల్ల ఏదైనా పాజిటివ్ ఉంటే 83,400 అండ్ 84,150 ఈ లెవెల్స్ నేను ప్లాన్ చేసుకుంటాను. దెన్ అండ్ ఇక్కడ నుంచి కూడా మనం ప్లాన్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనకి 1,800 ఉంది. అండ్ ఇక్కడ మనకి 1,150 ప్రస్తుతం క్లోజింగ్లో. ఒకవేళ గ్యాప్ అప్ అయితే అంటే సమ్వేర్ ఇక్కడ నుంచి అయినా మనకి 1,500 పాయింట్స్ కింద వరకు ఉంటాయి అన్నమాట. ఓకే, నా ఇన్ కేస్ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతా బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. నా ఇండికేటర్ ఏమంటుంది, ఇండికేటర్ వల్ల అయితే ఇది క్రాస్ ఓవర్ కావాలి. క్రాస్ ఓవర్ అయితే డైలీ టైం ఫ్రేమ్లో నాకు ఇది బుల్ స్టార్ట్ అయినట్టు నేను తీసుకుంటాను. అండ్ ఈరోజు నేను 3 minutes షార్ట్ ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తాను కాబట్టి 3 minutes షార్ట్ ఫ్రేమ్లో ఇవాళ కొంచెం స్టార్టింగ్లో నాకు ప్రాబ్లం కూడా అయ్యింది. ఎందుకంటే మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది, నాకు కన్ఫర్మేషన్, డౌట్ ఏం లేదు. బట్ మార్నింగ్ ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. కానీ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇది క్రాస్ ఓవర్ అయింది కదా. క్రాస్ ఓవర్ అయ్యాక ఈ క్యాండిల్ మనం మార్క్ చేసేస్తాము. కిందికి వచ్చింది, పైకి వెళ్ళడం, కిందికి వచ్చడం, పైకి వెళ్ళడం, కిందికి వచ్చడం, పైకి వెళ్ళడం. ఇదంతా కొంచెం సైడ్ వైజ్గా జరిగింది అనమాట. అంటే మార్కెట్లో ఎట్లయితుందంటే మనం ట్రేడ్ చేసేటప్పుడు డిఫరెంట్ కనిపిస్తుందండి. ఇక్కడ మనకి పాయింట్స్ ఎక్కువ, ఇది మనకి పెద్ద రేంజే కనిపిస్తుంది. బట్ ఏంటంటే పిఎన్ఎల్ కొంచెం డిస్కషన్ ఉంటుంది. ఇంకా ఇది చెప్పేస్తే ఇంకా నాకు బైసెల్ రికమెండేషన్ అయిపోతుంది. అందుకే సో మేము కొంచెం సైడ్ వైజ్గా అయితే అయ్యాము. కానీ వన్స్ వీ రియలైజ్డ్ మేము ఇక్కడ ఎక్కువ ట్రేడ్ చేయలేదు ఆనెస్ట్గా. బట్ ఎప్పుడైతే నాకు లెవెల్స్ బ్రేక్ అయిందో ఇక్కడ ఈ లెవెల్లో, ఇక్కడ మేము మంచి క్యాప్చర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్స్ చూడండి ఎంత తక్కువ ఉన్నాయి. ఈ పాయింట్స్లో మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గర నుంచి మేము కంటిన్యూ చేస్తాము. అండ్ సమ్వేర్ 260 పాయింట్స్ అండి, 260 పాయింట్స్ ఇది. ఓకే, 200, 260 పాయింట్స్. కానీ మొత్తం కాకపోయినా 150 పాయింట్స్ అని ఈజీగా కవర్ చేస్తాం. అండ్ సేమ్ వే తర్వాత ఇక్కడ నాకు మంచి కన్ఫర్మేషన్ వచ్చింది బాటమ్ నుంచి. ఎప్పుడైతే ఈ రెండు మనకి కలిసాయో అండ్ ఇక్కడ క్రాస్ ఓవర్ నాకు కనపడుతుంది, నేను మార్క్ చేసుకుంటాను ఇది.
ఇక్కడ కొంతమంది ట్రాప్ కూడా అవ్వచ్చేమో కిందికి. బట్ వన్స్ ఐ మార్క్ ఎగైన్ ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ మనం ఈ లెవెల్ ఎగ్జిట్ అయిపోతాం, ఇంకా ఆగం. మళ్ళీ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. పాయింట్ నెంబర్ 1 కన్ఫర్మేషన్ ఏమొచ్చింది? కాల్ సైడ్ అంటే బుల్లిష్ సైడ్. ఇక్కడ కిందికి వెళ్ళింది, సరే ఎగ్జిట్ అయిపోతాం అంతే. మళ్ళీ ప్రైస్ వచ్చింది, మళ్ళీ ప్రైస్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రీ చేసుకుంటాం. ఓకే, ఎంట్రీ చేసినట్లయితే మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయి ఇక్కడ మనకి? ఆల్మోస్ట్ లెవెల్లో చూసుకున్నట్లయితే 275 పాయింట్స్ కంటిన్యూస్ వస్తాయి. మీరు ఒకసారి గోత్రు చేయండి, మీకు తెలిసిపోతుంది. నేను టెలిగ్రామ్లో ఏం లెవెల్స్ అప్డేట్ ఇస్తున్నాను, ఏం చెప్తున్నాను, అక్కడ క్లియర్గా రాస్తాను అక్కడ. ఓకే, ఇది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అందుకే టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఒకసారి లాగిన్ చేస్తే 3:30 తర్వాత కూడా కొంచెం సమ్మరీ నేను అప్డేట్ ఇస్తుంటాను. ఇన్ కేస్ మీరు వీలైతే అది కూడా ఒకసారి చూడండి. చూసినాక మీరు డిసైడ్ అవ్వండి కంటిన్యూ చేయాలా వద్దనేది. సో డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ బులిష్ కనపడుతుంది. హోప్ ఫర్ ద బెస్ట్. రేపు చూద్దాం, ఒకవేళ ఇది క్రాస్ ఓవర్ అయితే మంచిది. అండ్ నిఫ్టీ ఎలా ఉంది డైలీ టైం ఫ్రేమ్లో అది కూడా చూసేస్తాం. సో బులిష్ మార్కెట్ 2 అవర్స్లో ఉన్నాము. ఫస్ట్ 3 మినిట్స్ చార్ట్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి ప్రాఫిట్ వచ్చాయి. ప్రాఫిట్ అంటే మంచి పాయింట్స్ వచ్చాయి మార్కెట్ క్యాప్చర్ చేయడం. ఇది మళ్ళీ స్టేబుల్ క్లియర్ అయింది. స్టేబుల్ క్లియర్ కాగానే ఇక్కడ మనం వెయిట్ చేస్తాము. వెయిట్ చేయగానే ఇక్కడ నుంచి మనం మంచి పాయింట్స్గా క్యాప్చర్ చేసుకుంటాం. 100-150 పాయింట్స్. మార్నింగ్ అగైన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఇదే జరిగింది. సమ్వేర్ ఈ జోన్ మొత్తం మనకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. బట్ హవెవర్ నో ప్రాబ్లం, ఎందుకంటే మనం పుట్ సైడ్ అనుకున్నాము. పుట్ సైడ్ రాగానే ఇక్కడ కిందికి పైకి ఎక్కువ హోల్డ్ చేయలేకపోయాము. అండ్ ఈ జోన్ మనకి ప్రాబ్లం క్రియేట్ చేసింది. బట్ అగైన్ ఈ లెవెల్ చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయడం జరిగింది అనమాట. సో ఇలాంటి క్యాప్చర్ మనం చేసుకోవాలి మార్కెట్లో ఎప్పుడైనా. అండ్ రెస్ట్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ ఏం కనపడుతుంది నాకంటే, డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ వచ్చేసి క్రాస్ ఓవర్ అయ్యిందా? సో క్రాస్ ఓవర్ అవ్వలేదు. ఆల్మోస్ట్ నిన్న నేను చూపించాను ఇక్కడ కింద దగ్గరలో వస్తున్నట్టు కనిపించిందని. సో రేపు కూడా మనకి ఈ మూవ్మెంట్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వచ్చేసి అడ్జస్ట్మెంట్ అయ్యి కిందికి వస్తుందో, లేకపోతే మార్నింగ్లో నార్మల్గా ఓపెన్ అయితే మనం క్యాప్చర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. గ్యాప్ డౌన్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. మనకి మూమెంటం కావాలి ఒక సైడ్ క్యాప్చర్ చేయడానికి. సో వాట్స్ ఎవర్ ఏదైనా ఉండని ఇక్కడ కొద్దిగా లాస్ట్ 3 డేస్ నుంచి మీరు చూస్తూనే ఉండొచ్చు. ఇంకా నేను బులిష్ అవ్వలేదు మార్కెట్లో. సో ఈ బులిష్ రావడానికి ఇది క్రాస్ ఓవర్ అయితే నేను బులిష్గా క్రియేట్ అవుతాను. ఇది నా ప్లాన్ రేపటికి డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ నేను ఎలా ట్రేడ్ చేస్తాను, ఎలా పాయింట్స్ క్యాప్చర్ చేస్తాను నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సేమ్ వే నిఫ్టీలో కూడా నాకు డైలీ టైం ఫ్రేమ్లో ఏం కనపడుతుందో చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ ఏది? ఓకే, డైలీ టైం ఫ్రేమ్ సేమ్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఇప్పుడు 3 మనకి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాయి. సో బడ్జెట్ రిలేటెడ్గా మూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా కనపడుతుంది. అండ్ బాటమ్ అవుట్ కూడా అయిపోయింది అనమాట. బాటంలో ఉన్నాము. సో ఈ బాటమ్ రేపు పొద్దున్న గ్యాప్ అప్ పై కిందికి వచ్చేసి మళ్ళీ రివర్సల్ అవుతుందా, లేకపోతే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి పైకి వెళ్తుందా, అది కొంచెం చూడాలి. ఎందుకంటే ఎక్కడో కొద్దిగా ప్రైస్ యాక్షన్ అడ్జస్ట్ అవ్వాల్సిందే కదా. డన్. అండ్ సెన్సెక్స్లో ఒకవేళ 3 మినిట్స్ మనం చార్ట్ ఫ్రేమ్ పెట్టుకుంటే, అంటే ఫుల్ టైం కాబట్టి నేను ఈ పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి 3 టైమ్స్ నేను ఎక్కువ వాడుకుంటా. నాకు 2-3 సార్లు ఎగ్జిట్ అయినా పర్లేదు, కానీ నాకు తక్కువ స్టాప్ లాస్ చాలు నాకు. డన్. సేమ్ వే ఇక్కడ కూడా మనకు అదే జరిగింది. మీరు ఇక్కడ చూడండి, ఈ లెవెల్స్ మొత్తం కొంచెం సైడ్ వైజ్గా జరిగాయి. అంటే ప్రాఫిట్ పీఎన్ఎల్లో మనకి ఎక్కువ తక్కువ కనపడుతుంది. 20 షేర్స్ ఉంటాయి పర్ లాట్లో. బట్ ఇక్కడ మనం క్యాప్చర్ చేసాము ఒకటి నెంబర్ 1. ఇక్కడనే బాటమ్ దగ్గరనే మనకి దగ్గరకు వచ్చేసింది. ఇది మనం మార్క్ చేసుకుంటే ఓకే. అండ్ ఇక్కడ నుంచి మన ప్రాఫిట్ ఆల్మోస్ట్ 380 పాయింట్స్, 380-400 పాయింట్స్ మనకి క్యాప్చర్. దట్స్ ఇట్, సింపుల్. సో ఇలాంటి ఆపర్చునిటీ మిస్ కాకుండా మనం సొంతంగా ఏదో తప్పు అయిపోయింది నాకు రావట్లేదు అనుకోకుండా ట్రేడింగ్ చాలా జాగ్రత్తగా చేసుకుంటే మంచిదండి. వేరేది వచ్చేసి ఇంకో మెయిన్ డిస్కషన్ చూసుకున్నట్లయితే ఒకటి ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే 1 అవర్ బ్యాక్ న్యూస్ వచ్చింది. నేను ఇది ప్రిపేర్ చేసేటప్పుడు, కీర్ స్టార్మర్ అరైవ్స్ ఇన్ బీజింగ్ అండ్ సేస్ చైనా ట్రిప్ విల్ బ్రింగ్ బెనిఫిట్ బ్యాక్ టు యూకే. సో యూకే, యూరోప్, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ ట్రేడ్స్ మనతో జరుగుతున్నాయి. రీసెంట్లీ కెనడా అనే పేరేంటి, మార్క్ హెన్రీ అనుకుంటా, మార్క్ హెన్రీ సమ్వేర్. సో ఆయన కూడా వెళ్ళొచ్చాడు. దాని గురించి కూడా నేను టెలిగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ అప్డేట్ ఇచ్చాను. సో కెనడా వచ్చింది, ఇప్పుడు యూకే వెళ్ళారు. సో ఎక్కడో ట్రేడ్ బ్యాలెన్స్ యూఎస్ నుంచి షిఫ్ట్ చేసుకుంటున్నారు. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తాను, మనం ఏంటంటే కన్సూమర్ ఇప్పుడు, అంటే వాళ్ళు చేసిన తర్వాత కన్సూమ్ ఎవరో చేయాలి కదా ఇంకా ప్రొడక్ట్స్ని. ఆ కన్సూమర్స్ మనం
ప్రొడక్షన్లో ఎక్కువ లేము. సో ప్రొడక్షన్ ఎప్పటిదాకా మనం తేమో అంతవరకు ఛాలెంజ్. ఇప్పుడు ఆల్మోస్ట్ మన పాపులేషన్ వాళ్ళ పాపులేషన్ ఒకటే కాబట్టి వీళ్ళకి ఈ యుఎస్ మార్కెట్, యూరప్ మార్కెట్ ఆర్ అక్కడ కంట్రీస్కి అందరికీ ఇక్కడ మనకి ఈ కన్జ్యూమర్ ఇక్కడ దొరుకుతున్నారు. టెస్లా ఓపెనే అక్కడ ప్లాంట్ ఓపెన్ చేయలేదు చైనాలో. ఓకే, సో ఇప్పుడు చైనా, సో యూకే కూడా ఇప్పుడు చైనాకి వెళ్ళింది. 1 hour బ్యాక్ న్యూస్ ఇది మీరు చూడొచ్చు. 1 second ఫ్రెండ్స్, ఒక చిన్న అప్డేట్ ఇక్కడ నేను రాసుకోవాలి. 1 second. ఇదొకటి యూకే అని అప్డేట్ చేసేసాను. ఇంకా ఒకసారి టెలిగ్రామ్ చెక్ చేసుకోండి. నేను డీటెయిల్స్ అన్ని లైవ్ మార్కెట్, న్యాచురల్ గ్యాస్ అవర్ డీటెయిల్స్ అప్డేట్ చేశాను అనమాట లైవ్లో, లెవెల్స్ ఏముంటాయి అనేది. సో కెనడా రీసెంట్లీ వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ యూకే చైనాకి వెళ్తుంది. సో ఇక్కడ బ్యాలెన్స్ ట్రేడ్ అనేది బ్యాలెన్స్ ఇక్కడ షిఫ్ట్ అవుతున్నట్టు కనపడుతుంది వెస్టర్న్ కంట్రీస్ నుంచి మన ఏషియా ఇటు సైడ్. ఇంకోటి ఏంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు యూఎస్ ఎప్పుడైనా ఇరాన్ మీద అటాక్ చేయొచ్చు. కొన్ని న్యూస్ మీరు చూసే ఉంటారు అనుకుంటాను ఐ గెస్. ఇక్కడ ఒక ఛాలెంజ్ జరుగుతుంది అండ్ ఈ ఛాలెంజ్ కొంచెం మార్కెట్లో మనకి ఎఫెక్ట్ అవుతుండొచ్చు. దీనివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. రేపు నెక్స్ట్ 1 week వరకు మనం బ్యాలెన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. బట్ ఎనీ విచ్ వే మనకి కాల్ సైడ్ కానివ్వండి, పుట్ సైడ్ కానివ్వండి, మన ప్లాన్ మనం చేసుకుందాము. లెవెల్స్ అయితే ఆల్రెడీ చెప్పించాను. సో ఈ యూఎస్ అయినా యుక్రెయిన్, ఇరాన్ మీద ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి, యూఎస్కి ఎలాగైతే యూఎస్ అంటున్నాను, వెనిజులాలో ఎప్పుడైతే క్యాప్చర్ చేయడానికి వెళ్ళారో వెనిజులాలో ముందు సరౌండింగ్ చేశారనమాట. ఎలా సరౌండింగ్ చేశారు? సపోజ్ ఇది వెనిజులా. సో వెనిజులాలో 4 దగ్గర నుంచి అక్కడ ఏమంటారు దాన్ని, హెలికాప్టర్స్ కానీ మిసైల్స్ అవన్నీ రెడీగా చేసుకున్నారు. అండ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ని కూడా ఇక్కడ ఆపేస్తారు, బ్లాక్ చేసేస్తారనమాట. సో ఫస్ట్ బ్లాక్ చేసిన తర్వాత వీళ్ళ మీద దాడి చేస్తారు కదా, వెనిజులా కరెక్ట్, వెనిజులా మీద. అలాగే ఇప్పుడు ఇరాన్ మీద కూడా అదే ప్లాన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక షిప్ ఉంటుంది, మంచి అబ్రహం లింకన్ షిప్ అని ఒకటి ఉంటుంది, వార్ షిప్ యాక్చువల్ అది. సో అది కూడా ఇక్కడ టువర్డ్స్ ఇక్కడ వస్తుంది అనమాట ఇరాన్ సైడ్కి. అలా న్యూస్ ఫ్లోట్ అవుతుంది, ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. అండ్ ఇరాన్లో ఏంటంటే కంప్లీట్ బ్లాక్అవుట్ ఉంది, నో ఇంటర్నెట్, నథింగ్, ఏం లేదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఎప్పుడైనా అటాక్ అవ్వచ్చు. సో 4 సైడ్ ఇక్కడ బ్లాక్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఇరాన్ అంత సైలెంట్ ఉండే పర్సన్ కాదు. ఎందుకంటే ఒకవేళ యూఎస్ ఒకవేళ ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ మళ్ళీ అటాక్ చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, యూఎస్ ఇస్ నాటో మెంబర్ అనమాట. సో అలాంటప్పుడు యూరోప్ వాళ్ళందరూ ఆల్ 20 నేషన్స్ అందరూ కలిసి ఇరాన్ మీద చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే యూఎస్ ఒకరు అటాక్ చేస్తే యూఎస్ ఏదైతే బేసిస్ ఉన్నాయి ఇక్కడ జీసీసీ గల్ఫ్ కంట్రీస్ సైడ్, అరేబియా అటు సైడ్, అక్కడ అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకు కూడా కొంచెం ఛాలెంజ్గా కనపడుతుంది. ఇజ్రాయెల్ అంటే ఎట్లనో రెడీగా ఉంది, ఎప్పుడంటే అప్పుడు చెప్పండి ఇరాన్ మీద కొట్టేద్దామని. మీకు తెలిసిందే, వాళ్ళు చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు అనుకుంటాను. ఎందుకంటే మధ్యలో కూడా ఒకసారి ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ జరిగిందనమాట. అండ్ ఇరాన్ ఇప్పుడు ప్రస్తుతం కంప్లీట్ బ్లాక్అవుట్ ఉంది కాబట్టి, నో ఇంటర్నెట్, నథింగ్ కాబట్టి అక్కడ ఏమైనా టెస్టింగ్ కూడా జరుగుతున్నాయా ఏందనేది కూడా ఇంకా ఆర్టికల్ చదువుతున్నాను. సమ్ ఎర్త్ క్వేక్స్ లాగా 99 ఎర్త్ క్వేక్స్ లాగా ఏదో రీసెంట్గా న్యూస్ కూడా చూశాను అనమాట. సో అది కూడా ఇంకా వెరిఫై చేయలేదు, బట్ వెరిఫై చేయాలి. ఎర్త్ క్వేక్ లాగా కనిపించాయంటే 99 ఎర్త్ క్వేక్ ఏంటండి. సో అంతగానే ఉండవు, కొన్ని స్లైడ్స్లో వస్తాయి. బట్ ఈ టెస్టింగ్ వల్ల కూడా రావచ్చు అని కొంచెం అనుమానం ఉంది, న్యూక్లియర్ గిట్ ఏదన్నా. సో ఇరాన్ అనేది అంత ఈజీ కాదు, వీళ్ళ దగ్గర ఆర్మ్స్ సప్లై, మిలిటరీ ఫోర్స్, వీళ్ళ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ యూఎస్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ కొంచెం ఛాలెంజ్ ఉంది, ఇది ఒక్కటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడే కీర్ స్టార్మర్ కూడా చైనా వరకు వెళ్ళారు. ముందు కెనడా వెళ్ళాడు, ఇప్పుడు యూకే వెళ్తుంది. దాని తర్వాత యూరోపియన్ కూడా వెళ్తుందేమో, చెప్పలేము అంతే కదా. ట్రేడ్ జియో పొలిటికల్ ఎప్పుడు ఏమవుతుందో ఎవరు తెలియదు, ఎవరు ఫ్రెండ్ కాదు, ఎవరు ఎనిమి కాదు, అట్లా ఉంటుంది జియో పొలిటికల్. ఎనీ విచ్ వే ఈ 2 పాయింట్లు అయితే నాకు అనిపించింది మీతో షేర్ చేయాలి. సో ఇంపార్టెంట్, కెనడా వెళ్ళినాడు, ఇప్పుడు యూకే కూడా వెళ్తున్నాడు, చైనా వరకు. సో యూఎస్ దీని మీద ఎలా రియాక్ట్ చేస్తుంది ఏంటిది అనేది కొంచెం క్వశ్చన్. అది మనం జాగ్రత్తగా చేసుకొని అర్థం చేసుకొని మనం ట్రేడ్ చేసుకోవాలి. సో ఎప్పుడు ట్రేడింగ్లో 2 రకాలుగా ఉంటుంది, ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. లైవ్ మార్కెట్ ట్రేడింగ్, సెకండ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందో తెలీదు, దాని గురించి మనం జాగ్రత్త చూడాలి. దన్ ఇది చిన్న ఇన్ఫర్మేషన్ అండి. సో ఆల్రెడీ మనం అన్ని డిస్కస్ చేస్తాము. లెవెల్స్ ఏముంటాయి న్యాచురల్ గ్యాస్ క్రూడాయిల్లో, ప్లస్ రేపటి లెవెల్స్ ఏముంటాయి బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్లో, అండ్ నేను ఎలా ట్రేడ్స్ మనం పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నాము, ఎలా మనం చెక్ చేస్తాము, కాల్ పోర్ట్ అనేది ఎప్పుడు చూస్తుందో చూపించాను. అండ్ 2 ఇంపార్టెంట్ న్యూస్ నాకు అనిపించింది మీతో షేర్ చేద్దామని, అది నేను మీతో షేర్ చేస్తాను. సో ఈ చిన్న విషయం, చిన్న డీటెయిల్స్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు.
అండ్ సెకండ్ వచ్చేసి ఇది నా టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ అకౌంట్. ఇన్ కేస్ మీరు నచ్చితే దీంట్లో కంటిన్యూ చేయండి. ఇన్ఫర్మేషన్ చూడండి, వెరిఫై చేయండి, కరెక్ట్ రాంగ్ అనేది తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. సో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్.